నమస్తే సార్. నమస్తే. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నా. ఏంటి విశేషాలు? మీరే చెప్పాలి, ఎలా నడుస్తుంది వ్యాపారం ఇప్పుడు? వ్యాపారం బాగుంది. విశేషాలు అడుగుతున్నాం కాబట్టి ఒక కొత్త విశేషం చెప్తాను నీకు నేను. ఏమైందంటే మొన్న కస్టమర్ వచ్చారు, కొత్తగా బిజినెస్ చేస్తున్నామండి, కొంచెం మేము పర్చేస్ చేస్తామండి అన్నది. తప్పకుండానమ్మా చెప్పండి అంటే, మేము సూరత్ వెళ్దాం అనుకుంటున్నాము అని అన్నది. ఓకే అమ్మా వెళ్ళొచ్చు, తప్పులేదు, ఇక్కడ వచ్చారు, ఇక్కడ కలెక్షన్ చూడండి, మళ్ళీ మీరు సూరత్ వెళ్ళండి అని చెప్పాను. ఇంత లోపల పక్కన ఒక కస్టమర్ ఉన్నారు. వాళ్ళు వచ్చి ఎవరైతే నన్ను అడిగారో సూరత్ వెళ్తా అని, ఆమె దగ్గరికి వెళ్ళి ఎంత కొంటారండి అని అడిగింది. ఒక 30-40 వేలు కొంటామండి అని చెప్పింది. వెళ్ళొద్దమ్మా మీరు అని ఈ కస్టమర్ ఆ కస్టమర్ని చెప్పింది. ఎందుకు అలా చెప్తున్నారమ్మా మీరు అంటే, ఏమండి రావడానికి పోవడానికి హోటల్కి అన్ని ఖర్చులు 15-20 వేలు అవుతాయి. వచ్చేటప్పుడు 10,000, వెళ్ళేటప్పుడు 5,000 బొక్క. మీరు కొనే 40-50 వేల రూపాయలకి 40% ఖర్చు అవుతుంది. మీరు ఆ రేట్కి ఏమమ్మగలుగుతారు? అట్లా అమ్మి కూడా లాభం లేదు. అన్ని వెరైటీ ఇక్కడే దొరుకుతుంది కాబట్టి మీరు ఇక్కడే కొనుక్కుని వెళ్ళండి అని ఈ కస్టమర్ ఆ కస్టమర్ చెప్పారు. అప్పుడు మాకు అర్థమైంది, ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా జాబ్స్ ఎలా చేస్తున్నారా మీరు? ఎంజీ అంటే మిల్క్ ప్రైస్లో అమ్మించే ఏకైక సంస్థ ఎంజీ అని. అప్పుడు మాకు అర్థమైంది, మాకు అప్పుడు హ్యాపీ అనిపించింది. అది విశేషం.